బండి మీరెందుకు రాజీనామా చేయరు? కమలాపూర్ 10th ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో బండి సంజయ్ A1 కాదా? ప్రొసీడింగ్స్ క్యాష్ చేస్తే నువ్వు నిర్దోషివా? సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య స్నేహ కారణంగానే నీరుగారిన కేసు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ అట. పదవులు వచ్చాయని నిజాలు దాస్తే ఎలా? కమలాపూర్ ప్రశ్నాపత్రం లీక్ కేసును మరిచారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారట. ప్రజలకు నిజాలు చెప్పాలని, అవాస్తవాలతో వాటిని వక్రీకరించొద్దని హితవు పలికారు. పదవులు వచ్చాయని నిజాలు దాస్తే ఎలా? అవి బండి తీరుపై ఎక్స్ వేదికగా శనివారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి సంబంధించి ప్రశ్నలు రాజకీయాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కమలాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన SSC ప్రశ్నాపత్ర లీకేజ్ కేసులో బండి సంజయ్ ప్రధాన కుట్రదారుడు A1 అని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. వాట్సాప్ చాట్ల ద్వారా ఆధారంగా నీట్ వరంగల్ సిపి రంగనాథ్ పర్యవేక్షణలో ఈ కేసు నమోదైందని తెలిపారు. 2025 నవంబర్లో హైకోర్టు ఈ కేసులో ప్రొసీడింగ్స్ను క్యాచ్ చేసినప్పటికీ లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్ దృష్ట్యా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య స్నేహం కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వహించిందని తెలిపారు. ఎలాంటి క్రిమినల్ కేసులు, ఆరోపణలు లేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారట. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదైతే కమలాపూర్కి సంబంధించి అక్కడ SSC బోర్డులో SSC పేపర్ లీక్ అయింది, అందులో A1గా ఉన్నాడు బండి సంజయ్ని అరెస్ట్ చేయకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిపి కావాలని నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ వేదిక క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాగే ఫోక్సో కేసులో బండిపైన ఆరోపణలు, తమ కుమారుడిపై నమోదైన కేసులో బాధితులపైన మైనర్ బాలికను బెదిరించారనే తీవ్ర ఆరోపణలను బండి సంజయ్ కూడా ఎదుర్కొంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎత్తి చూపారు. బాధిత గల స్థానంలో ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణకు సహకరించాల్సింది పోయి చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు ఫోక్సో కేసు నిందితుడిని రక్షిస్తూ మరోవైపు పోలీసులు స్వేచ్ఛగా తిప్పడంపై విస్మయం వ్యక్తం చేశారు. అలాగే బండి మీరెందుకు రాజీనామా చేయరు? కుమారుడి ఫోక్సో కేసులు ఇప్పటికే రిజైన్ చేయాల్సింది. ప్రధాన్ రాజీనామాపై బండి ట్వీట్కు సోషల్ మీడియాలో కౌంటర్లట. దేశమే మీ తొలి ప్రాధాన్యత అయితే ధర్మేంద్ర ప్రధాన్ కన్నా ముందు మీరు రాజీనామా చేయాల్సింది. మీరు కుమారుడు ఫోక్సో కేసు బాధ్యత వహించి పదవి నుంచి ఎందుకు తప్పుకోలేదు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ని నేటిజన్లు నిలదీస్తున్నారట. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా ఆ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ మా పార్టీ విధానం అంటూ ప్రజలకు ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యం, పదవులు తాత్కాలిక, ప్రజల విశ్వాసమే అంతిమం, ప్రజల గొంతు వినడం, వారి మాటలను గౌరవించడం, అవసరమైతే బాధ్యత తీసుకొని ధైర్యం కలిగి ఉండడం, ఇదే సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పార్టీ విలువలో ప్రతిబింబిస్తున్నదని బండి ట్వీట్ చేశారు. బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్పై నేటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారట. నీతి సూత్రాలు చెప్పే ముందు వాటిని ఆచరించాలంటూ చురకలడ్డిస్తున్నారు. మీ కుమారుడు ఫోక్సో కేసు బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారట. దాదాపు నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిద్రపోయిందా? ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్ అని ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా ముందు కుమారుడి ఫోక్సో కేసులో జవాబు తనం ఎక్కడో చెప్పాలి. ఈ నిలదీస్తున్నారు. మీరు కూడా రాజీనామా చేసి ధర్మేంద్ర ప్రధాన్ల అందరికీ ఆదర్శంగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా విషయంలో మీకు మినహాయింపు దొరికింది అనుకుంటా అని దొప్పి పొడుస్తున్నారు. విద్యార్థులకు అరాచకవాదులని, వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ అస్సాం అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయ్యాయని చెప్పి ఇప్పుడు నీతి వ్యాఖ్యలు ఏంటి అని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారట. దీనికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడుతూ ఫస్ట్ నేషన్, తర్వాతే పార్టీ, తర్వాతే మా సొంత ప్రయోజనాలు, ఖచ్చితంగా పార్టీ కోసం, ప్రజల కోసం ఖచ్చితంగా పనిచేసి తీరుతామంటూ కూడా నిన్న మాట్లాడిన కామెంట్ చూస్తున్నా. కామెంట్కి సంబంధించి ఆర్ఎస్పీ కూడా ట్వీట్ చేసిన ఏదైతే కమలాపూర్కి సంబంధించి అక్కడ మీరు SSC బోర్డులో ఒక పేపర్ లీక్ అయితే అందులో మీరు A1గా ఉన్నారు, ఎందుకు మీరు అరెస్ట్ కాలేకపోతున్నారు, దీని గురించి మీరు బాధ్యత ఎందుకు వహించట్లేదు? రేవంత్ రెడ్డి మీ దగ్గరే పోలీస్ వ్యవస్థ ఉంది, మీరే హోంశాఖ మంత్రి, మీరే విద్యాశాఖ మంత్రి, 2 కీలక పదవులు ఎందుకు అతను అరెస్ట్ చేయలేకపోతున్నారు? అతను కాపాడే ప్రయత్నం జరుగుతుందండి కూడా కామెంట్ చేస్తున్నాడు. ఇతను ఒక ఎక్స్కి వేదికగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ కంటే ప్రజాస్వామ్య వీళ్ళని కాపాడతాం, ప్రజలే మా అంతిమ లక్ష్యం, మాకు పార్టీలు కావచ్చు ఇదేమో అంతిమ లక్ష్యం కాదు, ఫస్ట్ ప్రజలే అంటూ కూడా కామెంట్ చేసి దానికి రీకౌంటర్గా చాలామంది నేటిజన్లు కావచ్చు యువకులంతా కూడా మెసేజ్ పెట్టినట. మీ కొడుకు
ఆ ఫోక్సో కేసులో నిందితుడిగా అతను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకముందే మీరు రాజీనామా చేసి ఉండాలి. నిజంగా మీరు పార్టీకి కావచ్చు ప్రజల కోసమే కట్టుబడి ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తే తప్ప మీరు పార్టీ కోసం కావచ్చు ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పేసి మీరు ఆదర్శంగా ఉంటున్నారని చెప్పేసి మేము నమ్మబోం. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా అక్కడ ఆ ట్వీట్ వేదికగా అందరూ రకరకాలుగా కూడా కామెంట్ చేసిరట.